గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఓపెన్ టు సుప్రీం కోర్ట్ టు ఇనిషియేట్ ఏ సూమోటో కంటెంప్ట్ కేస్ అగెన్స్ట్ జగన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే జిఎస్ పేపర్ 2 పాలిటీలో మాట్లాడుకుంటామండి. జాగ్రత్తగా వినండి, ఇన్ డీటెయిల్ ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ చూడగానే, హెడ్లైన్ చూడగానే మొదట మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే సూమోటో అంటే ఏంటి? వాట్ ఈజ్ దిస్ సూమోటో? మనం చాలాసార్లు వినుంటాం, పలానా కేసుని పలానా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది, పలానా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కానీ మనం ఎప్పుడు సుమోటో అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయం. డీటెయిల్డ్గా చెప్తాను, ఈ ఆర్టికల్ని కంప్లీట్గా ఎలా అనలైజ్ చేయాలి ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. సూమోటో అంటే ఏంటి అంటే, సుమోటోగా ఒక కేసు స్వీకరించడం అంటే ఏంటి అంటే, ఒక కోర్టు కానీ లేకపోతే సెంట్రల్ అథారిటీ కానీ వాళ్ళ తాలూకు ఓన్ అప్రిహెన్షన్స్ ద్వారా, ఓన్ కన్సైన్స్ ద్వారా ఒక కేసుని విచారణకు చేపట్టారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము? సుమోటోగా స్వీకరించడం అంటాం. అంటే తమకు తాముగా స్వీకరించారనుకోండి, దాన్ని సుమోటోగా స్వీకరించడం అంటాం. మామూలుగా మనకి ఏం జరుగుతుంది, సమాజంలో సొసైటీలో ఏమైనా తప్పు జరిగిందనుకోండి, ఏదైనా ఇబ్బంది తలెత్తుందనుకోండి, మామూలుగా మనకి కాన్స్టిట్యూషన్ అనేది పౌరులకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసేటటువంటి అధికారం ఇస్తుంది. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఇచ్చే అధికారం ఏమిస్తుంది? ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్, అధికరణ 32. అదే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్ అంటాం, పబ్లిక్ పిటిషన్ అంటాం, వేసే అధికారం ఎవరిస్తారు? ఆర్టికల్ 226 ఏదైతే ఉంటుందో అది దేనికి ఇస్తుంది? హైకోర్టుకి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఇది సుప్రీంకోర్టుకి, ఇది హైకోర్టులో పిటిషన్ పిల్ వేసే అధికారాన్ని పౌరులకి, ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరిచ్చారండి? కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే పబ్లిక్ పీపుల్, ఎవరైనా ప్రజలు వేయకుండా, రైట్, గవర్నమెంట్కి లేకపోతే సపోజ్ ఒక కోర్టుకి తెలిసిందనుకోండి, ఒక తప్పు జరిగింది అనుకోని, ఎలా తెలుస్తుంది? సపోజ్ మీడియాలో చూసింది అనుకోండి, మీడియా ఏదైతే ఉంటుందో మీడియాలో పలానా తప్పు జరుగుతుంది అని చెప్పి కోర్టు అనేది చూసింది అనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? తనకు తానుగా ఆ కేసుని స్వీకరిస్తుందండి విచారణకి. దానిని ఏమంటాం? తనకు తానుగా ఒక కోర్టు కానీ సెంట్రల్ అథారిటీ కానీ తీసుకునే అధికారాన్ని సుమోటో అంటాం. మీకు సుమోటో అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. అయితే కోర్టులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు సుమోటోగా తనకు తానుగా ఒక దీన్ని స్వీకరించే అధికారాన్ని ఎవరిచ్చారండి? అది కూడా మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, ఆర్టికల్ 131 ఇవ్వడం అనేది జరిగింది. కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది? సుప్రీంకోర్టుకి అధికారం తనకు తానుగా, ఒకవేళ ఎవరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయకపోయినా తనకు తానుగా ఒక జనాల యొక్క వెల్ఫేర్ కోసం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, తనకు తానుగా ఒక కేసుని సుప్రీంకోర్టు చేపట్టచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, మీకు సుమోటో అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడతాను అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి అమ్మ. వాట్ ఈజ్ దిస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు ధిక్కారణ అంటాం. కోర్టు ధిక్కారణ అంటే ఏంటి అండి? రైట్, సింపుల్గా చూడండి, కోర్టు ధిక్కారణ 2 టైప్స్ అండి. మొదటిది ఏంటి అంటే సివిల్ కంటెంప్ట్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా, జాగ్రత్తగా వినండి అమ్మ. రెండవది ఏంటి అంటే క్రిమినల్ కంటెంప్ట్. కోర్టుని ధిక్కరించడం అంటే ఏంటి? కోర్టు చెప్పిన మాట వినకపోవడం, కోర్టుకి ఇబ్బంది పెట్టడం, కోర్టు మీద దండయాత్ర చేశారనుకోండి, ఏ విధంగా అయినా అదేమవుతుంది? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే ఏం లేదు, కోర్టు అనేది ఏం చేస్తుంది? పలానా శిక్ష ఇస్తుంది, నువ్వు పలానా తప్పు చేసావు అబ్బాయి, పలానా ఫైన్ కట్టు అని చెప్తుంది. నేను కట్టను అని నువ్వు చెప్పావు అనుకోండి మనం, అప్పుడు అదేమవుతుంది? సివిల్ కంటెంప్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే విల్ఫుల్ డిజొబీడియన్స్ టు ఎనీ జడ్జ్మెంట్, డిక్రీ, డైరెక్షన్, ఆర్డర్ ఆర్ రిట్ ఆర్ అదర్ ప్రాసెస్ ఆఫ్ ఏ కోర్ట్ని ఏమంటాము? సివిల్ కంటెంప్ట్ అంటాం. ఇప్పుడు క్రిమినల్ కంటెంప్ట్ ఏంటో తెలుసుకోవాలి. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ క్రిమినల్ కంటెంప్ట్? సింపుల్ అండి, కోర్టు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేసినట్టు, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తాలూకా పవర్ని స్కాండలైజ్ చేసి, కానీ ఇఫ్ యూ లోవర్ ద అథారిటీ ఆఫ్ ఎనీ కోర్ట్, ఒక కోర్టు యొక్క అథారిటీని మనం అండర్మైన్ చేసినట్టు మాట్లాడామనుకోండి, పబ్లికేషన్ ఏమైనా చేసామనుకోండి, ఏమైనా బయట బహిరంగంగా మాట్లాడమనుకోండి, దాన్ని ఏమంటారు? క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. రైట్, దాంతోపాటు ఒక కోర్టు తను చేసే పనుల్లో, చట్టం తన పని తాను చేసుకుపోయింది అంటాం. చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు మధ్యలో నువ్వు వేలు పెట్టావు అనుకోండి, మధ్యలో మనం ఏమైనా ఇబ్బంది కలిగించావు అనుకోండి, దాన్ని ఏమంటాం? దాన్ని కూడా క్రిమినల్ కంటెంప్ట్ అంటాం.
రైట్. ఇఫ్ యూ అబ్స్ట్రక్ట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఎనీ మ్యాటర్, పౌరులకి న్యాయం అందే ప్రాసెస్లోని మీరు ఏమైనా ఇబ్బంది కలిగించారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం, క్రిమినల్ కంటెంప్ట్ అనడం అనేది జరుగుతుంది. దీనికి రకరకాలుగా పనిష్మెంట్స్ అనేవి ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎలా జరగాలి ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి చెప్పేటటువంటి రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినటువంటి యాక్ట్ ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. ఎవరైనా కోర్టు ధిక్కారణకు పాల్పడితే వాళ్ళని ఏం చేయాలి, ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేవి ఎలా తీసుకోవాలని చెప్పేటటువంటి యాక్ట్ ఏంటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971. రైట్. ఇదే చెప్తుంది. సివిల్ కంటెంప్ట్ అని ఒకటి ఉంటుంది, క్రిమినల్ కంటెంప్ట్ అని ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. సివిల్ కంటెంప్ట్లో మామూలుగా కోర్టులు అనేవి తమకు తాముగా ప్రొసీడింగ్స్ అనేవి ఇచ్చేస్తాయి. కానీ క్రిమినల్ కంటెంప్ట్ చేసిన వాళ్ళకి, అంటే అండర్మైన్ ద అథారిటీ, కోర్టు యొక్క అథారిటీని అండర్మైన్ చేసి మాట్లాడిన వాళ్ళకి, లేకపోతే జస్టిస్ అందే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిలో మధ్యలో అబ్స్ట్రక్షన్ కానీ చేసే వాళ్ళకి, ఇంటర్ఫేర్ అయిన వారికి, డ్యూ కోర్స్ ఆఫ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్లో ఇంటర్ఫేర్ అయిన వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇష్యూ జారీ చేస్తారు కదా. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఇది చెయ్యాలంటే ఇక్కడ ఒకటి చెప్పారండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే ఇదేదైతే ఉంటుందో దాని మీద ప్రొసీడింగ్స్ జారీ చేయాలంటే ఒకరి తాలూకా కన్సెంట్ అనేది అవసరం, ఒకరి తాలూకా ఆమోదం అవసరం. ఆయన ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. రైట్. అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా కన్సెంట్ అనేది, ఆయన తాలూకా ఆమోదం అనేది తప్పకుండా ఉండాలి. రైట్. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఇది ఎంత ఎందుకు వచ్చింది సార్, ఏం జరిగింది అని మీరు మాట్లాడితే ఏం లేదండి. మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎన్వి రమణ గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇది రాయడం అనేది జరిగింది. రైట్. ఇప్పుడు మన స్కూల్లో కాలేజీలో కానీ తప్పు ఎవరి దగ్గర నుంచి ఒక టీచర్ తప్పు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాం. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈయన కంప్లైంట్ చేశారు, అది ఆయన హక్కు, ఓకే. కానీ ఏం జరిగింది, ఏదైతే కంప్లైంట్ లెటర్ ఉందో ఆయన మీడియా ముఖంగా బయట జనాలకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్. దీని మీద లాయర్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, జ్యుడిషియల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో, అందరూ లాయర్లు కానీ జడ్జిలు కానీ వీళ్ళందరూ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది, అంటే ఒక జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిని ఇక్కడ ఏం చేశారండి, అండర్మైన్ చేశారు. సో ప్రజలకి న్యాయం అందుతుందా లేదా అని సందేహం వ్యక్తం అవుతుంది. సో జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం పోయే ఇదనేది ఉంది. సో సీఎం గారి మీద, ఆంధ్రప్రదేశ్ సీఎం గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అనేది పెట్టాలి అని చెప్పి ఏం చేశారు, మనం దీన్ని ఏమంటాం, కోర్టుని అథారిటీని అండర్మైన్ చేస్తే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఏం అవసరం అని చెప్పాం, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క కన్సెంట్ అవసరం అని చెప్పాం. కానీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే, ఆయన లెటర్లో ఏం చెప్పారో ఏమాత్రం పొల్లు తప్పు లేకుండా మీడియాలో కూడా అదే చెప్పారు. ఎక్స్ట్రా ఏవైనా చెప్పి కోర్టుని అవమానపరిస్తే నేను కంటెంప్ట్ ఇది చేస్తాను, కానీ క్రిమినల్ కంటెంప్ట్కి నేను ప్రొసీడింగ్స్ ఇస్తాను, కానీ లేకపోతే ఆయన మామూలుగానే చెప్పారు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పారు. రైట్. ఇవ్వను అని చెప్తూనే, కన్సెంట్ ఇవ్వను అని చెప్తూనే ఏం చెప్పారు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కావాలంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు తన తాలూకా సూమోటో పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి ఈ కేసుని టేకప్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సూమోటో పవర్స్ అంటే ఏంటో చెప్పామండి, కోర్టు ఎవ్వరు అప్పీల్ చేయకుండా, ఎవ్వరు ఇది చేయకుండా తనకు తానుగా కోర్టు అనేది ఒక కేసుని టేకప్ చేస్తే దాన్ని సుమోటోగా స్వీకరించడం అంటాం. అర్థమైందమ్మా? సో సుమోటోగా స్వీకరించే అధికారాలు కోర్టుకి ఎవరిస్తున్నారండి? రైట్. ఇక్కడ మనం 2 ఆర్టికల్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏం చెప్తుంది అంటే, ఒక క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉందో, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైతే ఉంటుందో దీనికి తప్పకుండా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కన్సెంట్ అవసరం. రైట్. కానీ ఈ యాక్ట్ అది చెప్పినప్పటికీ మన రాజ్యాంగం అన్నింటికంటే ప్రజల కంటే, పాలకుల కంటే, అందరికంటే ఇంపార్టెంట్ ఎవరు, కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఒక పవర్ ఇచ్చిందండి సుప్రీంకోర్టుకి. ఆర్టికల్ 129 ద్వారా, రైట్, అధికరణ 129 ద్వారా ఏమిచ్చింది అంటే, సుప్రీంకోర్టు తన మీద జరిగినటువంటి కంటెంప్ట్ని, అంటే తన ధిక్కారం ఎవరైనా, తనకి సుప్రీంకోర్టుకి ధిక్కారం ఎవరైనా చేస్తే సుప్రీంకోర్టు సుమోటోగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని ఇది చేయొచ్చు, తీసుకోవచ్చు, టేకప్ చేయొచ్చు. రైట్. ఎవరి ఇది అవసరం లేదండి, ఎవరికి, సుప్రీంకోర్టుకి ఎవరి తాలూకా పర్మిషన్ అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 215
ఏం చెప్తుంది అంటే హైకోర్టు హైకోర్టు మీద ఎవరైనా కంటెంప్ట్కి పాల్పడ్డారనుకోండి, హైకోర్టు తాలూకా అథారిటీని అండర్మైన్ చేసినట్టు కానీ, హైకోర్టు తాలూకా డ్యూ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియరీకి ఎవరైనా ఇంటర్ఫియర్ అయినట్టు కానీ ఏమైనా తేలింది అనుకోండి, హైకోర్టు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తనకు తానుగా సుమోటోగా కేసుని టేకప్ చేయొచ్చు, ఎవరైతే అండర్మైన్ చేశారో వాళ్ళ మీద. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ పవర్ని ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఏమీ చేయలేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ఏం చెప్తుంది, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక రూల్స్ అనేది పెట్టింది. బట్ రూల్ ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టుకి రాజ్యాంగం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పవర్ని అండర్మైన్ చేసేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరండి, ఆర్టికల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి పవరు లేదు అని చెప్పి అటార్నీ జనరల్ ఆఫ్ ముందుగా సుప్రీంకోర్టే మొన్న ప్రశాంత్ భూషణ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులో ఈ రూలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా అదే మాట వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిజంగా కంటెంప్ట్ అయిందని భావిస్తే తన సుమోటో అధికారాలను ఉపయోగించి, ఎవరిచ్చారంటే ఆర్టికల్ 129 ఇస్తున్నటువంటి సుమోటో అధికారాలను ఉపయోగించి తనకు తాను కేసును అనేది టేకప్ చేయొచ్చు అని చెప్పడం అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్, మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. కొద్దిగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పాం కదా, ఆయన దగ్గర కూడా మీరు ఆగిపోవచ్చు మీరు బిగినర్స్ అయితే. రైట్, ఆయన గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆయన గురించి కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ చీఫ్ లీగల్ అడ్వైజర్ అండి. ఇండియా గవర్నమెంట్కి న్యాయ సలహాదారుడు, అతి ముఖ్యమైనటువంటి న్యాయ సలహాదారుడు ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ హీఈస్ ద ప్రైమరీ లాయర్ ఆఫ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఈజ్ అడ్వకేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ నుంచి కేసులు వాదించేది ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వాదించడం అనేది జరుగుతుంది. ఈయన ఎవరు సార్ అపాయింట్ చేస్తారు అంటే దేశ రాష్ట్రపతి, మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చేయడం అనేది ఇదవుతుంది. అండర్ ఏ ఆర్టికల్ ద్వారా అండి ప్రెసిడెంట్గా హక్కు ఎవరిచ్చారు, ఆర్టికల్ 76 clause 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చెప్పింది, ప్రెసిడెంట్ యూనియన్ క్యాబినెట్ సలహా మేరకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా నియమించాలని చెప్పడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ మేరకు హీ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎంతకాలం ఉండబట్టే అంతకాలం ఉంటాడు. ఎప్పుడైనా ఈయన తీసే అధికారం, ఎప్పుడైనా ఈయన నియమించే అధికారం ఎవరికి ఉంది, ప్రెసిడెంట్కి ఉండడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు జడ్జ్ అయ్యే అర్హతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇది అవ్వడం. అంటే హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే ఏముండాలండి, హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, లేకపోతే హైకోర్టు యొక్క లాయర్గా 10 ఏళ్ళు పనిచేసి ఉండాలి. అప్పుడే కదా సుప్రీంకోర్టు జడ్జిగా అర్హత అనేది ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జి అయ్యే అర్హత. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఆ అర్హతలు అనేవి ఉండాలి. రైట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లీగల్ మ్యాటర్స్లో ఈయన చీఫ్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తారు. దాంతోపాటు ప్రెసిడెంట్ అండ్ అసైన్ చేసినటువంటి అదర్ యాక్టివిటీస్, లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈయన ఇది చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఈయన గవర్నమెంట్ కోసమే ఉండిపోవాలా, ప్రైవేట్ వాళ్ళకి వాదించకూడదు అంటే ప్రైవేట్ బ్రీఫింగ్స్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయొచ్చండి. రైట్, ప్రైవేట్ లీగల్ ప్రాక్టీస్ కూడా ఈయన చెయ్యొచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ గవర్నమెంట్కి ఆపోజిట్గా ఈయన ఏ కేసులోని వాదించకూడదు. దాంతోపాటు ఈయన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో, క్రైమ్ ఏదైతే ఉంటుందో క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఏ కేసులో కూడా ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని డిఫెండ్ చేస్తూ అసలు వాదించకూడదండి. రైట్, ఎక్యూజ్డ్ని డిఫెండ్ చేస్తూ ఈయన అసలు వాదించే ప్రసక్తే లేదు. దాంతోపాటు ఈయన ఏ కంపెనీ యొక్క డైరెక్టర్షిప్ తీసుకునే అవకాశమే లేదు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈయన అసలు ఏ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశమే లేదు. రైట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇంకొకటి ఏముంది పవర్స్, మీకు చాలాసార్లు చెప్పాను,
ఈ ఈయన అన్ని కోర్ట్స్, దేశంలో ఉన్నటువంటి ఆల్ కోర్ట్స్లో ఈయన పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఈయన ఆడియన్స్గా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఈయనకి ఓటింగ్ పవర్ లేనప్పటికీ పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ని ఈయన వీక్షించవచ్చు, చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, ఈయనకి ఆ అధికారం అనేది ఉంటుంది. రైట్, ఈయనకి అసిస్ట్ చేయడానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఈయనకి అసిస్ట్ చేయడానికి, అంటే హెల్ప్ చేయడానికి ఒక సొలిసిటర్ జనరల్ ఉంటారు అండ్ 4 ఎడిషనల్ సొలిసిటర్ జనరల్స్ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా గవర్నమెంట్ తరపునే వాదించడం అనేది జరుగుతుంది. రైట్, సో సింపుల్గా మీకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఫ్యాక్ట్స్ కూడా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లీ ఆన్ డ్రాఫ్ట్ వెస్టర్న్ ఘాట్స్ నోటిఫికేషన్. రైట్, దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండమ్మా, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏం లేదమ్మా, ఈ న్యూస్లో ఏం చెప్పారు అంటే ఒక కేరళ బేస్డ్ ఎన్జిఓ ఏదైతే ఉందో, కేరళకు చెందినటువంటి ఒక ఎన్జిఓ. రైట్, ఈ ఎన్జిఓ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫార్మర్స్, రైతుల కోసం పనిచేసేటటువంటి ఎన్జిఓ ఏం చేసింది అంటే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. దేనికి ఎగనెస్ట్గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఇష్యూ చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీదుగా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీదుగా ఒక పిటిషన్ వేయడం అని చెప్పింది. ఆ ఎన్జిఓ ఏమని చెప్పింది అంటే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పడం అనేది జరిగింది. అసలు ఏంటి సార్ ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్, దేని మీద ఇచ్చారు అని చెప్తాను చూడండి. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది దేని మీద ఇవ్వడం అనేది జరిగింది. అసలు ఏం చెప్పింది అంటే వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో, పశ్చిమ కనుమల్లోని ఒక 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా, మొత్తం పశ్చిమ కనుమల్లోని 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని ఏం చేశారు అంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా పరిగణించడం అనేది జరిగింది. ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా చెప్తానమ్మా. ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అని ఏ ఏరియా అని అంటారో చెప్తాను. మొదటి ఒక్కసారి న్యూస్లో ఏం చెప్పారో వినండి, ఓకేనా? దాంతోపాటు ఏమని కదిపింది దీనిలో సుప్రీంకోర్టులో ఏదైతే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారో అది సుమారుగా 22 లక్షల మంది ఫార్మర్స్, ఎవరైతే పీపుల్ ఉన్నారో వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఫార్మర్స్ని ఇబ్బంది పెడుతుంది. దాంతోపాటు ఇట్ విల్ క్రిపుల్ కేరళాస్ ఎకానమీ, కేరళ యొక్క ఎకానమీ ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థని కుంటిది చేస్తుంది అని అంటే ఇబ్బంది పెడుతుంది, బాగా అన్స్టెబిలైజ్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఎందుకు అంటే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కేరళకి చెందినటువంటి మొత్తం 123 అగ్రికల్చరల్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రికల్చరల్ విలేజెస్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా పరిగణించింది. దానివల్ల ఏం జరుగుతుంది, మూమెంట్ అనేది ఉండదు, పబ్లిక్ మూమెంట్ అనేది తక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉండవు. సో కేరళ యొక్క ఎకానమీకి చాలా ఇబ్బంది పెడుతుంది, ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి కేరళ బేస్డ్ ఎన్జిఓ ఏదైతే ఉందో, ఫార్మర్స్ కోసం పనిచేసేటటువంటి ఎన్జిఓ సుప్రీంకోర్టులో ఏం చెప్పింది, సెంటర్ ఇష్యూ చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏం చేస్తుందని చెప్పాము, వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో దానిలోని 56,825 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ ఏ స్టేట్స్ అండి, ఏ స్టేట్లో ఉంది, దిస్ ఏరియా ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ 6 స్టేట్స్ అండి, మొత్తం 6 రాష్ట్రాలు. ఆ 6 రాష్ట్రాలు అంటే ఏం సార్ అంటే పశ్చిమ కనుమలు అంటే మీకు వెస్టర్న్ సైడ్ ఈజీగా చెప్పవచ్చు మీరు, గుజరాత్, రెండవది చెప్పండి మహారాష్ట్ర, గోవా, నెక్స్ట్ ఏంటండి కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ కేరళ. ఈ 6 రాష్ట్రాలకు చెందినటువంటి 6 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినటువంటి 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ ప్రాంతాన్ని ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సెంటర్ ఏం చేసింది, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా పరిగణించింది.
ఏంటి సార్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, వీటన్నిటి గురించి మాట్లాడదాం. దాంతోపాటు ఈ పిటిషన్లో ఏం చెప్పారు అంటే సింపుల్ అండి. 2 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీల పేరు ఏంటి అంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ, 2 కె కస్తూరి రంగన్ కమిటీ. ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 కమిటీల యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ని అసలు ఇంప్లిమెంట్ చేయొద్దయ్యా. ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఇవేవైతే ఉన్నాయో 22 lakhs మంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు కేరళ యొక్క ఎకానమీ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఎకానమీ మీద అని చెప్పడం అనేది జరిగింది. ఎవరండి, ఈ ఎన్జిఓ పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 2 కమిటీలు దేనికి సంబంధించినవంటే, ఈ 2 కమిటీలు సెంట్రల్ గవర్నమెంట్ వేసిందండి. ఎందుకోసం వేసింది అంటే ముందు ఇన్ ద లాస్ట్ ఈ డికేడ్లో వేయడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ కోసం, దాంతోపాటు నోగో జోన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏవైతే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా డిమార్కేట్ చేయడం. ఏ ల్యాండ్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా గుర్తించాలి, ఏ ల్యాండ్ మామూలుగా వదిలేయాలో డిఫరెన్షియేట్ చేయమని ఈ 2 కమిటీస్ని వేయడం అనేది జరిగింది. ఈ 2 కమిటీ ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చాయో ఆ రిపోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అని ఎవరు చెప్తున్నారు, మన తాలూకా ఈ ఎన్జిఓ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో చెప్పడం అనేది జరిగింది. ఈ 2 కమిటీలు ఏంటి, ఈ 2 కమిటీలు ఏం చెప్పాయో తెలిస్తే ఇది మనకి ఇది ఏదైతే ఉందో అది మనకి ఎందుకు ఇది చేస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ది మాధవ్ గాడ్గిల్ కమిటీ అని చెప్పాం కదా, దీని గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఏం లేదమ్మా, దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే వెస్టర్న్ ఘాట్స్, వెస్ట్ గోదావరి కాదండి, వెస్టర్న్ ఘాట్స్ గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్. దీనికి హెడ్ ఎవరు అంటే మాధవ్ గాడ్గిల్. సో అందుకే ఈ కమిటీని మాధవ్ గాడ్గిల్ కమిటీ అనడం అనేది జరుగుతుంది. రైట్, ఈ కమిటీ ఏం చెప్పింది అంటే ఆల్మోస్ట్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆల్మోస్ట్ 63% ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్గా పరిగణించండి అని చెప్పడం అనేది జరిగింది. ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అంటే ఏంటో ఫస్ట్ చెప్తానమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లో ఏం జరుగుతుంది అంటే దీన్ని ఎవరు డిక్లేర్ చేస్తారంటే పలానా ఏరియా ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా, పలానా ఏరియా ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా కాదు అని ఎవరు ఇది చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఈ మినిస్ట్రీ డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా ఇది చేయడం అనేది జరుగుతుంది. వేటిని ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా ఇది చేస్తారు, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా పరిగణిస్తారు అంటే ఏం లేదు, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ ఎకలాజికల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా పరిగణించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ తన ఇష్టానుసారం తన కన్సెంట్ మీద కూడా ఈ నిర్ణయం అనేది తీసుకుంటుంది. ఎందుకు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్గా ఒక ల్యాండ్ని పరిగణిస్తుంది అంటే ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏవైతే ఉంటాయో వీటి చుట్టూ కొన్ని యాక్టివిటీస్, సమ్ సర్టైన్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి, అంటే మీకు ఎలా చెప్పాలి, మైనింగ్ ఏదైతే ఉందో మైనింగ్ కానీ, దాంతోపాటు సమ్ డెవలప్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, చెట్లు గట్రా నరికేయాల్సి వస్తుంది అడవిలో. సో ఇలాంటి ఏరియాలో ముఖ్యంగా ఎకలాజికల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ నేషనల్ పార్క్స్లో చెట్లు గట్రా లేకపోతే వైల్డ్ లైఫ్కి, దాంతోపాటు ఫ్లోరా అండ్ ఫానాకి చాలా ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. సో ఈ మైనింగ్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటినీ ఈఎస్ఏ దగ్గర చేయమని చెప్పరు. రైట్, కొన్ని యాక్టివిటీస్ అనేవి గవర్నమెంట్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఈఎస్ఏ ఏవైతే ఎకో సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో వాటి దగ్గర చేయకూడదు. రైట్, ఇప్పుడు మీకు అర్థమైందని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంజీ కమిటీ ఏదైతే ఉందో, ఈ గాడ్గిల్ కమిటీ ఏదైతే ఉందో, మాధవ్ గాడ్గిల్ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చెప్పారు అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి 63% ఏరియాని ఎకో సెన్సిటివ్ ఏరియాగా గుర్తించండి అని రికమెండేషన్స్ చేయడం అనేది జరిగింది.
దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ మొత్తాన్ని వీళ్ళు ESA1, ESA2, ఎకో సెన్సిటివ్ ఏరియా 1, ఎకో సెన్సిటివ్ ఏరియా 2, ఎకో సెన్సిటివ్ ఏరియా 3గా పరిగణించడం అనేది, క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఈ క్లాసిఫికేషన్లో భాగంగా ఎకో సెన్సిటివ్ ఏరియా 1 ఏదైతే ఉందో ఇక్కడ దోస్ ఆర్ హై ప్రయారిటీ ఏరియాస్ అండి. వీటికి చాలా ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ ESA1 దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేయనివ్వరండి. దేవర్ రెస్ట్రిక్టెడ్. అసలు ఏ పని అభివృద్ధి పనులు అనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినా వాళ్ళు చేసే ప్రసక్తే లేదు. రైట్. సో ఇలా ఏదైతే 63% చేయడం అనేది జరిగిందో, సో అక్కడ ఫారెస్ట్ల మీదే లేకపోతే అక్కడ లోకల్ ఎకానమీ మీద ఆ నేటివ్ ఎకానమీ మీద డిపెండ్ అయిన వ్యక్తులందరికీ ఆదాయం పోతుంది. రైట్. బతుకు తెరువు పోతుంది, జీవన భృతి అనేది పోతుంది, వాళ్ళకి తినడానికి తిండి గింజలు కూడా లేనటువంటి పరిస్థితి అయిపోతుంది. సో అందుకోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ తరపున ఈ NGOs పోరాటం చేయడం అనేది జరిగింది. మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. రైట్. దాంతోపాటు ఇది ఏం చెప్పింది అంటే ఈ కమిటీ ఒక వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్టిట్యూట్ చేయమంది. ఎందుకంటే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క కన్జర్వేషన్కి ఒక అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పింది అంటే బాటమ్ టు టాప్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పిందండి. బాటమ్ టు టాప్ అప్రోచ్ అని ఏంటి అంటారంటే గవర్నెన్స్లో, ఈ ఎకలాజికల్ ఏరియా యొక్క గవర్నెన్స్లో అంటే మొదటి తాలూకా నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే గ్రామ సభలు తీసుకోవాలి. వాళ్ళ తాలూకా నిర్ణయాన్ని పైన వాళ్ళు, తర్వాత పైన వాళ్ళు ఇలా తీసుకోవాలి తప్ప పైన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చి దాని తర్వాత కిందకి ఇలా రాకూడదు. గవర్నెన్స్ అనేది ఈ విధంగా ఉండకూడదు. బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉండాలి కానీ టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేది ఉండకూడదు. ఎస్పెషల్లీ విత్ ద గవర్నెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పి ఈ కమిటీ అనేది చెప్పడం అనేది జరిగింది. బట్ చాలామంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కమిటీ యొక్క రికమెండేషన్ చాలా తప్పట్టారండి, క్రిటిసైజ్ చేశారు. ఎందుకు అంటే దిస్ ఈజ్ మోర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా బాగా ఎక్కువగా ఉందో అనేది జరిగింది. బట్ గ్రౌండ్ రియాలిటీస్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ రియాలిటీ ప్రాక్టికల్గా లేదు. దాంతోపాటు ఈ డిడెంట్ ఈవెన్ కన్సిడర్ ద ప్లైట్ ఆఫ్ సమ్ పీపుల్ లివింగ్ అరౌండ్ దట్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధల్ని, బతుకు తెరువుల్ని కమిటీ అనేది ఏమాత్రం దృష్టి పెట్టకుండా కొన్ని ఈ రికమెండేషన్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ కమిటీ మాధవ్ గాడ్గిల్ కమిటీ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఇంకాస్త కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఇంకొక కమిటీని నియమించడం అనేది జరిగింది. దాని పేరు ఏంటి అంటే కె కస్తూరి రంగన్ కమిటీ. దీన్ని దేనికోసం చేశారు? బోత్ డెవలప్మెంట్ని ఒక చేతిలో పట్టుకోండి అయ్యా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని ఒక చేతిలో పట్టుకోండి, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వండి. దేనికి అండర్మైన్ చేయొద్దు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీ రికమెండేషన్స్ అనేవి ఇవ్వండి, రిపోర్ట్ అనేవి ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగడం అనేది జరిగింది. ఎందుకు? గాడ్గిల్ కమిటీ అనేది దేని మీద ఉంది? ఎక్కువగా ఎన్విరాన్మెంటల్గా ఉంది. గ్రౌండ్ రియాలిటీని, ప్లైట్ ఆఫ్ ఫార్మర్స్ని మర్చిపోవడం అనేది జరిగింది, పక్కన పెట్టడం అనేది జరిగింది. రైట్. ఈ కస్తూరి రంగన్ కమిటీ ఏదైతే ఉందో ఇది కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. ఏం చేసింది అంటే ఈ 63% అని చెప్పింది కదా ఎవరు? మాధవ్ గాడ్గిల్ కమిటీ. దాన్ని 37%కి తగ్గించింది. కేవలం 37% ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ని ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా పరిగణించండి. మిగిలిన ఏరియాలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉండొచ్చు కానీ 37%ని ఇదవ్వద్దు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ 37% ఏరియాలోని మైనింగ్ ఏదైతే ఉంటుందో మైనింగ్, క్వారీయింగ్ ఏదైతే ఉంటుందో క్వారీయింగ్, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలో చేయమాకండి. చేస్తే ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫ్లోరా అండ్ ఫానాకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు థర్మల్ ప్రాజెక్ట్స్ అనేవి ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో అసలు చేయడానికి వీల్లేదు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు, బట్ దేని దృష్టిలో పెట్టుకొని చేయాలి? కేవలం ఓన్లీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్తోనే చేయడం అనేది జరగాలి. రైట్. డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మాత్రం ఎలా చేయాలి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అని చెప్పి ఎవరు చెప్పారండి?
మన తాలూకా ఈ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రెడ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అంటే హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రిక్ట్గా బ్యాన్ చేయండి వెస్టర్న్ ఘాట్స్ చుట్టుపక్కల అని కమిటీ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రైట్, మీకు కస్తూరి రంగన్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అలాగే చాలా వాటిపై చెప్పారండి. ల్యాండ్ యూజ్, ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఎక్కడ వెస్టర్న్ ఘాట్ ఏరియాలో, దాంతోపాటు యానిమల్ హస్బెండరీ, దాంతోపాటు ఫారెస్ట్రీ, దాంతోపాటు ఇండస్ట్రీస్, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్, టూరిజము, ఇలా చాలా ఇష్యూస్ మీద వెస్టర్న్ ఘాట్స్ యొక్క చాలా వీటి మీద డిఫరెంట్ డొమైన్స్ నుంచి వీళ్ళు రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఈ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే కట్టడి చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి సెమీ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఇప్పటికే కాస్త డెవలప్ అయిన ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫారెస్ట్లుగా మార్చేస్తాయి. కంప్లీట్గా అడవులుగా అరణ్యాలుగా మార్చేయడం అనేది జరుగుతుంది. అక్కడ రోడ్స్ అనేవి ఉండవు, ఫెసిలిటీస్ అనేవి ఉండవు. అక్కడ ఉన్నటువంటి జనాలు చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. వాళ్ళ తాలూకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దిగజారిపోయే ప్రమాదం ఉంది. సో ఇది నిజంగా అన్కాన్స్టిట్యూషనల్. వీళ్ళ రికమెండేషన్స్ కానీ ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కానీ రాజ్యాంగబద్ధమైనవి కావు. గవర్నమెంట్ అనేది సో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి దీని మీద తగిన ఇదనేది చెయ్యాలి, తగిన ఆలోచనలు అనేది చేయాలి అని చెప్పి ఆ ఎన్జిఓ సుప్రీంకోర్టును మూవ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ మీద, వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ మీద, ఎకో సెన్సిటివ్ ఏరియాస్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ ఆర్టికల్ వెనక బ్యాక్గ్రౌండ్ అన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్పానని అనుకుంటున్నాను. రైట్, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫైనల్లీ గ్రేట్ బనియన్ ట్రీ బ్రీత్స్ ఎఫ్రెష్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో వెరీ ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ యువర్ రిఫరెన్స్ బనియన్ ట్రీ అంటే ఏంటో మనం మర్రి చెట్టు అంటాం కదా. మర్రి చెట్టు ఏదైతే ఉంటుందో మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇక్కడ పిక్స్ అనేవి యాడ్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఈ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి కరెక్టే, కానీ ఏ స్పీసీస్ వచ్చినా ఇవి వచ్చినా ప్లాంట్స్ గురించి ఏది వచ్చినా మనం న్యూ స్పీసీస్ గురించి న్యూస్లోకి వచ్చినా చదవాలి యూపీఎస్సీ దీనిలో. బట్ మనం ఇంకా దీనిగా ఎందుకు చదువుకోవాలి అంటే బనియన్ ట్రీ ఏంటండి, వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్? ఇట్ ఈస్ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా, మన జాతీయ వృక్షం కదా. సో అందుకోసం మనం తప్పకుండా చదువుకోవాలి. వీటి కన్జర్వేషన్ మీద మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇంకా జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్. ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్పారో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే గ్రేట్ బనియన్ ట్రీ, ఇన్ తెలుగు వి కాల్ పిల్లల మర్రి ఏదైతే ఉందో, రైట్, ఇది ఎక్కడండి లొకేట్ అయింది అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఇది ఉండడం అనేది జరిగింది. రైట్, తెలంగాణలో ఉన్నటువంటి గ్రేట్ బనియన్ ట్రీ ఒక మహా మర్రి చెట్టు. రైట్, ఇట్ గాట్ ఏ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ అండ్ ఈజ్ నౌ బ్యాక్ టు హెల్దీ జర్మినేషన్ అంటున్నారు. అంటే ఇది మామూలుగా ఏం జరిగింది అంటే రీసెంట్గా 2 years బ్యాక్ దీనికి పురుగులు పట్టడం అనేది జరిగిందండి. పురుగులు పట్టి ఆ వుడ్ ఏదైతే ఉంటుందో, టెర్మైట్ అటాక్ అంటాం పురుగులు పట్టడం అంటే, దానివల్ల ఏం జరిగింది, బ్రాంచెస్ మధ్య ఉన్నటువంటి ఇదేదైతే వుడ్ ఏదైతే ఉందో అది పూర్తిగా పిండి అయిపోయి పౌడర్లో అయిపోయి రాలిపోవడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి ముందు చూడకపోవడం, జాగ్రత్తగా గమనించకపోవడం, టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా ఇదవ్వకపోవడం వల్ల చాలా పూర్తిగా కంప్లీట్ డ్యామేజ్ అయింది. బట్ ఎవరైతే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ కృషి వల్ల, దాంతోపాటు మోడర్న్ ఆర్గానిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మోడర్న్ ఆర్గానిక్ ట్రీట్మెంట్ ద్వారా, దాంతోపాటు మైక్రో మేనేజ్మెంట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మళ్ళీ దీనికి కొత్త చిగుర్లు అనేవి రావడం అనేది జరిగింది. ఇది ఇట్ కేమ్ బ్యాక్ టు లైఫ్ అని చెప్పడం అనేది జరిగింది. పునర్జన్మ అనేది ప్రసాదించడం అనేది జరిగింది పిల్లల మరి చెట్టుకి అని చెప్పి హిందూలో చాలా బాగా రాయడం అనేది జరిగింది. రైట్,
దీనికోసం ఏవైతే టెర్మైట్ అటాక్ ఏదైతే ఉంటుందో చాలా ప్లాంట్స్, చాలా ముఖ్యంగా మహావృక్షాలు ఏవైతే ఉంటాయో, ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా సంభవించేటటువంటి ఇది ప్రాబ్లం ఇది. దీనికోసం వాడేది ఏంటి అంటే అమ్మ, క్లోరోపైరిఫోస్. వీటిని బ్రాంచెస్ మీద స్ప్రే చేయడం అనేది జరుగుతుంది పురుగులను పోగొట్టడానికి. రైట్, వీటిని సక్సెస్ఫుల్గా స్ప్రే చేసి, స్ప్రే కూడా కుదరకపోతే సెలైన్ బాటిల్లో నుంచి ట్రంక్లోకి ఎక్కించడం కూడా జరిగిందండి. రోట్ ఇంత 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 మంచి వండర్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ ఎఫర్ట్స్ వల్ల మళ్ళీ దీన్ని ఇట్ కేమ్ బ్యాక్ టు లైఫ్ అని చెప్పి హిందూలో చెప్పడం అనేది జరిగింది. ఈ పిల్లల మర్రి చెట్టు ఏదైతే ఉంటుందో దీని తాలూకా స్పెషాలిటీ ఏంటంటే ఇట్ వాజ్ స్ప్రెడ్ ఓవర్ ఆల్మోస్ట్ 3.5 acres అండి. 3.5 ఎకరాలు అనేవి స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. దీని తాలూకా ఏజ్ ఎంత అంటే 700 years ఓల్డ్ అంటండి. మొత్తం 700 సంవత్సరాల క్రితం నాటిది ఈ చెట్టు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆన్ ద ప్లానెట్ అని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది మొఘలుల పరిపాలన చూసింది, దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ తాలూకా అఘాయిత్యాలు, ఆక్రమణలు చూడడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ధైర్య సాహసాలను చూసింది. దాంతోపాటు 2 ప్రపంచ యుద్ధాలను చూసింది. దాంతోపాటు ఇండియా పాకిస్తాన్ వార్ను చూసింది, ఇండియా చైనా వార్ను చూసింది. అన్నింటినీ చూడడం అనేది జరిగింది. ఎవరండి? ఈ పిల్లల మర్రి చెట్టు. అంత వేళ్ల క్రితం నాటిది ఈ పిల్లల మర్రి చెట్టు. రైట్, సో దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది. ఇది మహబూబ్ నగర్ టౌన్ ఏదైతే ఉందో దానికి 4 kilometers దూరంలో ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది హిందూ ఆర్టికల్లో. అయితే చూడండి అమ్మ, ఈ బనియన్ ట్రీ ఏదైతే ఉందో దాని గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ బనియన్ ట్రీ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈజ్ నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా, మన దేశం యొక్క జాతీయ వృక్షం. అంతేనా? దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫికస్ బెంగాలెన్సిస్. రైట్, ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఇంటిగ్రల్ టు నేషనల్ ఐడెంటిటీ. రైట్, మన ఇండియాలో మనం ఏ పల్లెటూరుకి వెళ్ళినా మనకి మర్రి చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి, వెల్కమ్ చేస్తూ ఉంటాయి. దీని మీద చాలా మైథలాజికల్ బిలీఫ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. కొంతమంది పాజిటివ్గా చూస్తారు, కొంతమంది అధర్వన్ వేద ఏదైతే ఉందో దానిలో కొంతమంది ఇట్ ఈజ్ యునో మైథలాజికల్ మైథలాజికల్ ట్రీ అని చెప్పడం కూడా జరుగుతుంది. రైట్, దాంతోపాటు దీని తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే దీని తాలూకా రూట్స్ ఏవైతే ఉన్నాయో, వేళ్ళు ఏవైతే ఉన్నాయో దే గివ్ బర్త్ టు న్యూ ట్రంక్స్ అండి. రైట్, ఎలా జరుగుతుంది మామూలుగా మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇది మర్రి చెట్టు అనుకోండి అమ్మా, సపోజ్ అనుకోండి, ఇలా ఉండదు, ఇలా అనుకోండి. సపోజ్ ఏం జరుగుతుంది అంటే ఈ రూట్స్ ఉంటాయి కదా, ఈ రూట్స్ కూడా ఒక కొత్త ట్రంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ చేస్తాయంట. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడొక రూట్ ఇక్కడొక ఇది చేయడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. మీకు ఈ కొత్త రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ బనియన్ ట్రీని ఇమ్మోర్టల్ అని కూడా కొన్ని బుక్స్లో, కొన్ని సాక్రెడ్ ఇండియన్ బుక్స్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇవి లాంగ్ లివింగ్ ఉంటాయండి, చాలా ఎక్కువ కాలం జీవించి ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని మనం కల్పవృక్ష అని కూడా అంటాం, కల్పవృక్ష అని కూడా అంటాం, ద ట్రీ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. రైట్, దాంతోపాటు అశ్వత్ వృక్ష అని కూడా అంటాం. మన సాంస్క్రిట్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ పేర్లన్నీ ఇవ్వడం అనేది జరిగింది. చాలా మెడికల్ ప్రాపర్టీస్లో కూడా వీటిని వాడడం అనేది జరుగుతుంది. రైట్, ఈ బనియన్ ట్రీ యొక్క వీటిని వాడడం అనేది జరుగుతుందమ్మా. రైట్, దాంతోపాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికీ విలేజ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో, గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే నలుగురు కూర్చొని గ్రామాల్లో ఎక్కడ మాట్లాడుకుంటారండి, మర్రి చెట్టు కింద చక్కగా కూర్చొని, నీడ కూర్చొని వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. విలేజ్ అసెంబ్లీస్ కానీ విలేజ్ దీనిలో కూడా ఇది ఉండడం అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. విలేజ్ అసెంబ్లీస్ ఇంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయంటే దానికి కారణం బనియన్ ట్రీ కూడా కారణం. రైట్, లార్జెస్ట్ బనియన్ ట్రీ ఇన్ ఇండియా ఎక్కడుంది అంటే కోల్కతాలో ఉండడం అనేది జరిగిందండి. కోల్కతా ఇండియాలో లార్జెస్ట్ బనియన్ ట్రీ ఉండడం అనేది జరిగింది. రైట్, దీస్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బనియన్ ట్రీ.
ఐ హోప్ బనియన్ ట్రీ గురించి డీటెయిల్డ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, పిక్స్ కూడా కరెక్ట్గా కనిపించాయని అనుకుంటున్నాను. ఆర్టికల్లో చెప్పిందంతా మీకు కవర్ చేశానండి. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బైడెన్ మే రిలాక్స్ కర్బ్స్ ఆన్ H1B జాబ్ బేస్డ్ వీసాస్. జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఫ్యూచర్ ఇండియా యుఎస్ రిలేషన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. రైట్, ఈ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం, జాగ్రత్తగా వినండి. జో బైడెన్ మీకు తెలుసు, ఆల్రెడీ ట్రంప్ దిగిపోయిన తర్వాత, ఆల్రెడీ యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ యొక్క టెన్యూర్ అయిపోయిన తర్వాత జో బైడెన్ కొత్తగా ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. ఈయన తాలూకా వన్ ఆఫ్ ద క్యాంపెయిన్స్, ఒక ప్రచార బృందం ఏదైతే ఉంటుందో అది ఒక పాలసీ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏమేం చేయబోతున్నారు, ఏంటి, ఎలా ఉండబోతుంది అని. ఈ పాలసీ డాక్యుమెంట్లో ఏం చెప్పారు అంటే, బైడెన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫ్యూచర్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, రైట్, అధికారంలోకి రాగానే అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి ఇదవగానే దే విల్ బిగిన్ వర్కింగ్ ఆన్ కాంగ్రెస్. యుఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో యుఎస్ కాంగ్రెస్తో వర్క్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, యుఎస్ కాంగ్రెస్తో దేని గురించి వర్క్ చేస్తారు అంటే ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఇమిగ్రేషన్ రిఫార్మ్స్ మీద వర్క్ అనేది చేయబోతున్నారు, లెజిస్లేషన్స్ తీసుకురాబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేయబోతున్నారు అని చెప్పి ఈ క్యాంపెయిన్ చెప్పడం అనేది జరిగింది. రైట్, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని కలిపేందుకు, వాళ్ళని యూనిఫై చేసేందుకు బైడెన్ గవర్నమెంట్ అనేది కృషి చేస్తుంది. అందులోని భాగంగానే 11 మిలియన్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్కి, 11 మిలియన్ అండి ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇట్ ఇంక్లూడ్స్ 5 lakhs, మొత్తం 5 లక్షల మంది భారతీయులు కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరికీ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇవ్వబోతున్నారు, బైడెన్ గవర్నమెంట్ ఇస్తోంది అని చెప్పడం అనేది జరిగింది. ఈ బైడెన్ గవర్నమెంట్ దేనికి సపోర్ట్ చేస్తూ అంటున్నారు అంటే, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్కి అంటే మీరు చూసుకుంటే H1B వీసాస్ ఉన్నాయి. H1B వీసాస్ మీద అమెరికా వెళ్ళిన మన స్కిల్డ్ పీపుల్ ఎవరైతే, H1B వీసాస్ గురించి చెప్తానండి ఒకసారి వినండి. H1B వీసాస్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వీసా ఫర్ స్కిల్డ్ పర్సనల్. బయట దేశాల నుంచి స్కిల్డ్ పీపుల్ అమెరికాకి వెళ్ళడానికి ఇష్యూ చేసేటటువంటి వీసాని H1B వీసా అంటాం. సింపుల్గా అర్థం చేసుకోండి, దాని గురించి చెప్తాను. H1B వీసా ఏదైతే ఉందో, H1B వీసా పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా స్పౌజెస్, అంటే వాళ్ళ తాలూకా లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొన్న ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే వర్క్ వీసాస్ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. వర్క్ వీసాస్ క్యాన్సిల్ చేయడం వల్ల వాళ్ళ తాలూకా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ డ్రాస్టిక్గా పడిపోయింది. వాళ్ళ హోమ్ కంట్రీస్కి పంపించేటటువంటి రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే దుబాయ్లో మన వాళ్ళు పనిచేశారనుకోండి, అక్కడ సంపాదించిన దానిలో కొంత మన ఇండియాకి వేస్తూ ఉంటారు. రైట్, ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయి, రెమిటెన్సెస్ కూడా తగ్గిపోయాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, సో ట్రంప్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన మళ్ళీ ఇన్వోక్ చేస్తున్నారు అని చెప్పడం అనేది, ఆయన మళ్ళీ అది పూర్తిగా డీస్టెబిలైజ్ చేసి ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ని మళ్ళీ ఇది చేస్తున్నారు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ప్రెజర్వ్ ఫ్యామిలీ యూనిఫికేషన్ ఏదైతే ఉందో, కుటుంబాల్ని కలిపే విధంగా ఈయన గవర్నమెంట్ వీసా ఇమిగ్రేషన్ పాలసీ అనేది కృషి చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్యామిలీ వీసా బ్యాక్లాగ్ కానీ, ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్, డిఏసిఏ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేద్దామని చెప్పి అనుకున్నారండి. ఈ డిఏసిఏ సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఒబామా గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఒబామా గవర్నమెంట్ దీని ట్రంప్ గవర్నమెంట్, రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ డిఏసిఏ సిస్టమ్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. రైట్,
దాని తర్వాత ఇప్పుడు బైడెన్ ఏం చేస్తున్నారంటే, ఈయన కూడా డెమోక్రట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఒబామా యొక్క సిద్ధాంతాల మీదుగా ఉంటారు కాబట్టి, దాంతోపాటు ఒబామా గవర్నమెంట్లో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేయడం అనేది జరిగింది కాబట్టి ఈయన దీన్ని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇంతంతా చెప్తున్నారు. డిఏసీఏ సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి సార్, మీకు డౌట్ రావచ్చు. డిఏసీఏ సిస్టమ్ అంటే ఏం లేదమ్మా, జాగ్రత్తగా వినండి. పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్లో బయట కంట్రీ నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? అమెరికాకి, యుఎస్కి వస్తారు. బట్ వాళ్ళ దగ్గర ఎటువంటి ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇవేవి వాళ్ళ దగ్గర ఉండవు. రైట్, వాళ్ళు మామూలుగా, దాని అర్థం ఏంటి? ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ లేకుండా తల్లిదండ్రులతో మామూలుగా వచ్చేసారు అంటే దాని అర్థం ఏంటి? చట్టవిరుద్ధంగా వాళ్ళు అమెరికాలో ఉంటున్నట్టు. రైట్, వాళ్ళందరినీ అమెరికా నుంచి తిరిగి పంపించకుండా కొన్నేళ్ల పాటు, రైట్, వాళ్ళకు వర్క్ అనేది, వాళ్ళ తాలూకా ఇదనేది, వాళ్ళ తాలూకా ఈ ఇమిగ్రేషన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంపాదించుకునేంత వరకు కొన్నేళ్ల పాటు యుఎస్లో ఉండేటట్టు, బయట వాళ్ళ దేశానికి డీపోర్ట్ చేయకుండా అంటే తిరిగి పంపించేయకుండా యుఎస్లో కొంతకాలం బతకడానికి, జీవనం అనేది సాగించడానికి ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెసులుబాటు కల్పించేటటువంటి ఇదేదైతే ఉంటుందో, ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని డిఏసీఏ సిస్టమ్ అంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేయకుండా వాళ్ళని కూడా అమెరికాలో ఉంచేటట్టు చేయడం అనమాట. సో తర్వాత ట్రంప్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, వాళ్ళందరూ నేటివ్ అమెరికన్స్ కాదు, వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, అక్రమంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అని చెప్పి పిల్లలని కూడా చూడకుండా బయటికి పంపించేస్తామని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎవరండి? ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి బైడెన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఆ వెసులుబాటు టైంను వాళ్ళకి ఇవ్వబోతుందండి. కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉండి వాళ్ళ వర్క్ పర్మిట్స్ కానీ ఇమిగ్రేషన్ రైట్స్ కానీ వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. రైట్ అని చెప్పి అనే ఒక ఫెసిలిటీ ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డిఏసీఏ సిస్టమ్ని నేను చాలాసార్లు చెప్పాను, దీన్ని ముందు క్లాసుల్లో జాగ్రత్తగా వినడం. నెక్స్ట్, వీసా సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వీసా సిస్టమ్స్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు H1B వీసాస్ ఏవైతే ఉన్నాయో H1B వీసాస్ పొందినటువంటి, ఇందాకే చెప్పాను కదా, పొందినటువంటి వాళ్ళ యొక్క స్పౌజెస్, లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ పర్మిట్స్ అనేవి ఎలో చేయకూడదని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ నిర్ణయిస్తే వీళ్ళు ఎలో చేసే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. రైట్, దాంతోపాటు జాగ్రత్తగా వినండి అమ్మా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్లీ ప్రతి ఏటా 95,000 మంది రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, శరణార్థులు అంటాం తెలుగులో, వీళ్ళకి యాన్యువల్గా అమెరికాలో లైఫ్ అనేది ఉండేటట్టు, అమెరికాలో బతకడానికి వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నట్టు చెప్పడం అనేది జరిగింది. రెఫ్యూజీస్ అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా, వీళ్ళకి ఒక హోమ్ కంట్రీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎక్కడైతే పుట్టిన దేశాన్ని ఏమంటారు, ఎక్కడ పుట్టారో దాన్ని హోమ్ కంట్రీ అంటారు. బట్ హోమ్ కంట్రీలో వాళ్ళు ఉన్నటువంటి దేశంలో వాళ్ళు పెరగలేక, ఉండలేక, రైట్, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, సిరియా లాంటి ప్రాంతాల్లో జనాలు ఉండలేరు. ఎందుకు? అక్కడ అన్రెస్ట్ అనేది ఉంది, జనాలు బతకడానికి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి మంచి పరిస్థితులు అనేవి లేవు. సో వాళ్ళు ఏం చేస్తారు? బయట కంట్రీకి వలసపోతారు. సో వాళ్ళని బయట కంట్రీకి వలస వచ్చే వాళ్ళని ఏమంటాము? రెఫ్యూజీస్ అనడం అనేది జరుగుతుంది. అంటే మరి తిరిగి దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి ఇది లేకపోవడంతో వాళ్ళు బయట దేశాల్లో తలదాచుకుంటారు. వాళ్ళని శరణార్థులు అంటాం. హోమ్ కంట్రీ ఉంటుంది, ఇంకొకటి ఏంటి? హోస్ట్ కంట్రీ ఉంటుంది. సిరియాలో పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అనుకోండి, సిరియాని ఏమంటాం? హోమ్ కంట్రీ అంటాం. అమెరికాని ఏమంటాం? హోస్ట్ కంట్రీ అంటాం. సో వీళ్ళని రానివ్వడం వల్ల హోస్ట్ కంట్రీకి లాభం ఏంటి సార్ అంటే, చాలా చాలా లాభం ఉంటుందండి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో గౌరవం అనేది చాలా పెరుగుతుంది. రైట్, దాంతోపాటు వీళ్ళు మ్యాన్ కైండ్ యొక్క వెల్ఫేర్ కోసం చూస్తున్నట్టు. రైట్, వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ కానీ కల్పించడానికి, పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం వాళ్ళు రానిచ్చారు అంటే దట్ ఈస్ రియల్లీ గొప్ప విషయం. రైట్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో రెస్పెక్ట్ అనేది చాలా పెరగడం అనేది జరుగుతుంది. సో బైడెన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అమెరికా యొక్క రెస్పెక్ట్ ఏదైతే, అమెరికా యొక్క గౌరవం ఏదైతే ఉంటుందో ట్రంప్ గవర్నమెంట్లో అది పోయింది. దీన్ని మళ్ళీ రిస్టోర్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఈ రెఫ్యూజీస్ని ఎలో చేయడం కానీ, వీసా రిఫార్మ్స్లో ఇది తీసుకురావడం కానీ, H1B వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిఫార్మ్స్ కానీ, దాంతోపాటు ఇంకేంటమ్మా, జాబ్ బేస్డ్ వీసాస్ ఏవైతే ఉన్నాయో జాబ్ బేస్డ్ వీసాస్ కానీ, దాంతోపాటు ఈ డిఎస్ఈఏ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టెబిలైజ్ చేయడం కానీ, దాన్ని రివైవ్ చేయడం కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకొని ఉన్నారు బైడెన్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ క్యాంపెయిన్ చెప్పడం అనేది, బైడెన్స్ క్యాంపెయిన్ చెప్పడం అనేది జరిగింది. మీ అందరికీ H1B వీసాస్ అంటే ఏంటో చెప్తానన్నాను కదా, చూడండి, ఏం లేదు.
H1B వీసా అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ వీసా ఇష్యూడ్ బై ద యుఎస్ గవర్నమెంట్, యునైటెడ్ స్టేట్స్ ఇస్తున్నటువంటి ఒక వీసా. ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, యుఎస్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయర్స్ ఎవరంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళండి, ఎంప్లాయీస్ అంటే ఎవరు అంటే ఉద్యోగం తీసుకునేవాడు. యుఎస్ ఎంప్లాయర్స్ అంటే యుఎస్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అక్కడ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట కంట్రీ నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి యుఎస్కి స్కిల్డ్ పర్సోనల్, వాళ్ళ తాలూకు అవసరాల మేరకు నైపుణ్యం కల వ్యక్తులని తీసుకొచ్చేందుకు వాళ్ళకు ఉండేటటువంటి రైట్ ఏది అంటే వాళ్ళకి ఎలో చేసేటటువంటి వీసా ఏంటి అంటే H1B వీసా. రైట్, H1B వీసా ఏం చేస్తుంది, యుఎస్ ఎంప్లాయర్స్ అనేవాళ్ళు బయట కంట్రీస్ నుంచి స్కిల్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హైర్ చేసేందుకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. బట్ యుఎస్ ఎంప్లాయర్స్ తప్పకుండా దేనికోసం చేయాలి, H1B వీసాస్ని ఎవరి కోసం కేటాయించాలి, స్పెషాలిటీ ఆక్యుపేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం మాత్రమే. అంటే అందరూ చేసే పని అనుకోండి అక్కడ యుఎస్ నేటివ్ పీపులే చేస్తారు, రైట్, వాటికి కూడా తక్కువకు వస్తున్నారు బయట కంట్రీ వాళ్ళని తీసుకోకూడదండి. నిజంగా ఆ పనిని ఎవరైతే వీళ్ళకి ఇస్తున్నారో, H1B వీసాస్ ఇస్తున్నారో వాళ్ళు తప్ప మన కంట్రీ వాళ్ళు చెయ్యలేరు అంటేనే వాళ్ళకి H1B వీసాస్ అనేవి జారీ చేయాలి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. H1B వీసా, H1B వీసా పొందినటువంటి వ్యక్తి యుఎస్లో 6 years వరకు, 6 ఏళ్ల వరకు ఉండొచ్చండి, మొత్తం 6 ఏళ్ల వరకు ఉండొచ్చు. కెన్ లీగల్లీ స్టే ఇన్ యుఎస్ ఫర్ 6 years. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ H1B వీసా. మీకు H1B వీసా అంటే ఏంటి, మీకు ఈ ఆర్టికల్ ఏంటో డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్, క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రెఫ్యూజీస్ అంటే ఏంటి, దాంతోపాటు ఎవ్రీథింగ్, DACA గురించి కూడా. యా, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నెక్స్ట్ యుఎస్ గవర్నమెంట్ మస్ట్ మేకప్ ఫర్ పాస్ట్ మిస్టేక్స్. ఎవరు చెప్పారు అంటే ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పడం అనేది జరిగింది. బైడెన్ షుడ్ రిటర్న్ టు న్యూక్లియర్ డీల్ అని చెప్పడం అనేది జరిగింది. న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి, కంప్లీట్గా ఈ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఏం లేదమ్మా, న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమన్నారు అంటే అమెరికా లాస్ట్ గవర్నమెంట్లో పాత అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో యుఎస్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి తప్పుల్ని నెక్స్ట్ రాబోయే యుఎస్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ మారుతున్నారు కదా, అడ్మినిస్ట్రేషన్ అనేవి పూర్తిగా కరెక్ట్ చేసి కంపెన్సేట్ చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ షుడ్ రిటర్న్ టు ద పాత్ ఆఫ్ అడెరెన్స్ టు ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్. యూనిలాటరల్గా డెసిషన్స్ అనేవి ఇప్పటి వరకు తీసుకున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో, ఇప్పుడు అలా చేయకూడదు, ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్కి ఒక దేశంలా సహకరించాలి అని చెప్పి ఈయన కోరుకోవడం అనేది జరిగింది, రైట్. అసలు ఈయన ఏం చెప్పారు, ఎందుకు దేని గురించి మాట్లాడారో అర్థం కావాలంటే మీకు డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు అన్నింటికంటే ముందు ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి తెలుసుకోవాలి. అది తెలిస్తే మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇరాన్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్, మీకు చాలా ఎక్కువ ఇరాన్ దేనికి ఫేమస్, ఆయిల్కి ఫేమస్ మీకు తెలుసు. దాంతోపాటు యురేనియం నిల్వలు ఏవైతే ఉంటాయో, యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా చాలా ఫేమస్. ఏ యురేనియం అంట, వెరీ ఎన్రిచ్డ్ యురేనియం, అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాడేటటువంటి యురేనియం ఏదైతే ఉంటుందో దానిలో ఎక్కువ రిజర్వ్స్ ఉండడం అనేది జరిగింది. దానికి తగినట్టుగా ఇరాన్ కూడా ఏమనుకుంది అంటే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేసి ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదుగుదామని అనుకుంది. బట్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారైతే ఏమవుతుంది, వరల్డ్ యొక్క పీస్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. మన చేతిలో ఆయుధం ఉందనుకోండి, మనకి ఎప్పుడు వాడదామా అనిపిస్తూ ఉంటుంది, రైట్. కంట్రీస్ చేతిలో ఆయుధం ఉంటే వాళ్ళ యుద్ధానికి కాలు తోవడం అనేది జరుగుతుంది, రైట్. వరల్డ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా డిస్రప్ట్ చేస్తుంది. కాబట్టి అందరూ పెద్ద పెద్ద కంట్రీలు అందరూ కలిసి ఏం చేశారంటే ఇరాన్ దగ్గరికి వెళ్ళి న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే పని ఏదైతే ఉందో అది మానుకోయ్యా అన్నారు, రైట్. బట్ ఇరాన్ ఏం చెప్పింది అంటే ససేమిరా అంది. అప్పుడు కొన్ని కంట్రీస్ కలిసి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్,
యుఎస్ఏ, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి, మీకు తెలుసనే అనుకుంటున్నా, యూకే, ఇవన్నీ కలిపి యునైటెడ్ కింగ్డమ్, ఇవన్నీ కలిపి ఏం చేశాయి అంటే ఇరాన్ మీద కొన్ని ఆంక్షలు విధించడం అనేది జరిగిందండి. రైట్, ఇవన్నీ శాంక్షన్స్ అనేవి విధించడం అనేది శాంక్షన్స్ అంటే ఆంక్షలు. ఈ శాంక్షన్స్ అంటే ఏంటి అంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది శాంక్షన్స్ ఆర్ ఎకనామిక్ శాంక్షన్స్ అండి. ఎక్కువగా ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి కంట్రీస్ మీద విధిస్తారు. అంటే ఇవి విధిస్తే, ఒక కంట్రీ మీద విధిస్తే ఏం జరుగుతుంది అంటే ఆ కంట్రీ గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, బయట దేశంతో అమ్మడం, కొనుగోలు జరపడం లాంటివి ఏవైతే ఉంటాయో అవి జరగవు. రైట్, అవి అర్ధాంతరంగా ఆగిపోవడం అనేది జరుగుతాయి. రైట్, ఎవరు ఈ దేశం నుంచి కొనుక్కోరు, ఎవరు ఈ దేశం నుంచి ఈ దేశానికి అమ్మరు. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ బ్యాంక్, ఏఐబి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి దీనికి ఫండింగ్ కూడా క్యాన్సిల్ చేస్తాయండి. ఎటువంటి ఫండింగ్ కూడా ఇవ్వవు. రైట్, ఈ శాంక్షన్స్ ఉంటాయి. సో అందుకోసమని ఏం జరిగింది, దాంతోపాటు ఇరాన్కి ఆయిల్ నిల్వలు కూడా చాలా ఎక్కువ. ఇరాన్ యొక్క ఆయిల్ తాలూకు ఇదేదైతే ఉంటుందో, ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇబ్బంది పడడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్ జరగడం అనేది జరిగింది. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ కాబట్టి ఇరాన్తో చేసుకున్నటువంటి అణు ఒప్పందం అంటే ఇరాన్ తప్పకుండా ఉంటుంది. దాంతోపాటు P5 అంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యులు 5. వీళ్ళందరి గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక కంట్రీ ఏంటి, జర్మనీ. రైట్, అయితే చూడండి, ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు పర్మనెంట్ మెంబర్స్ ఎవరండి, యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్స్ మీ అందరికీ తెలుసు. యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో ఇరాన్, ఈ 5 కంట్రీస్, ఈ జర్మనీ కలిపి ఏం చేసుకున్నాయి, 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్ సైన్ చేయడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరు ఏంటంటే, అంటే ఇంకొక పేరు కాదు, దట్ ఈస్ ద ఫార్మల్ నేమ్, దిస్ ఇస్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది ఇన్ఫార్మల్ నేమ్. ఫార్మల్గా దాన్ని ఏమంటారు అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం, JCPOA అనడం అనేది జరుగుతుంది. రైట్, అయితే ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఏం డీల్ చేసుకున్నారు సార్, ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇరాన్ అణు ఒప్పందంలో భాగంగా ఏం చేసుకున్నారు అంటే ఇప్పటివరకు ఏం చెప్పాం, యునైటెడ్ నేషన్స్, యుఎస్ఏ, యూకే లాంటివి ఏం చేసాయి, శాంక్షన్స్ విధించాయని చెప్పాం, ఆంక్షలు విధించాయని చెప్పాం. దాని ద్వారా ఏం జరుగుతుంది, ట్రేడ్ గట్రా సక్రమంగా అవ్వో, ఇరాన్ చాలా ఆర్థికంగా నష్టపోవడం అనేది జరుగుతుందని చెప్పాం. సో ఈ డీల్ ద్వారా ఏం చేశారు అంటే, ఒకటి, ఇరాన్ పైన ఆంక్షలు అంటే శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్ ఎత్తేయాలి. రైట్, దేనికి బదులుగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటుందో అది తయారు చేసేటటువంటి యురేనియం నిల్వలు కానీ వీటి మీద ఇది తీసుకుంటుంది. దాంతోపాటు బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్స్పెక్టర్స్ దేన్ని ఇన్స్పెక్ట్ చేస్తారు అంటే ఇరాన్లో న్యూక్లియర్ యాక్టివిటీ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది అని చేస్తారు. సో వాళ్ళని ఇరాన్ గవర్నమెంట్ ఎలో చేయాలి. వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ అనేది మిటిగేట్ చేసిందా, తగ్గించిందా లేదా అని చెప్పి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇరాన్ ఏం చేయాలి, తన న్యూక్లియర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలి. సో దట్ అప్పుడు ఏం జరుగుతుంది, ఇరాన్ మీద శాంక్షన్స్ అయినా పూర్తిగా ఎత్తేస్తాం. సో ఇవన్నీ కంట్రీస్ కలిపి చేసుకున్నటువంటి డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ వరకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఎవరు చేశారండి, యుఎస్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరున్నారు అంటే ఒబామా ఉన్నారు. ఒబామా గవర్నమెంట్ ఉండే టైంలో చేయడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు జరిగింది ఇరాన్ న్యూక్లియర్ డీల్, ఆల్రెడీ నేను చెప్పాను 2015లో జరగడం అనేది జరిగింది. తర్వాత ట్రంప్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ట్రంప్ ఏం చేశారు అంటే ఆయన రాగానే ఈ డీల్ ఏదైతే ఉందో దీని నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగిందండి, ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు దానికి రీజన్గా ఏం చెప్పారు అంటే
ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా న్యూక్లియర్ వెపన్స్ తగ్గినప్పటికీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇరాన్ విచ్చలవిడిగా ఇది చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. దాంతోపాటు ఈ డీల్ ఏదైతే ఉంటుందో ఒబామా గవర్నమెంట్లో జరిగినటువంటి ఒక ఫ్లాడ్ డీల్, అంటే ఒక తప్పుగా జరిగినటువంటి ఒక డీల్ అని చెప్పడం అనేది జరిగింది. అందుకే ట్రంప్ గవర్నమెంట్ అనేది మళ్ళీ ఇంపోజ్ చేయడం అనేది జరిగింది, ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం అనేది జరిగిందండి. ఇరాన్ నుంచి ఎవరైనా ఆయిల్ కొనుక్కున్నా వాళ్ళ మీద, ఆ కంట్రీస్ మీద కూడా యుఎస్ శాంక్షన్స్ ఉంటాయని చెప్పి బెదిరించడం అనేది జరిగింది. ఇరాన్ యొక్క వైటల్ ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని దారుణంగా దెబ్బతీయడం అనేది జరిగింది. ఇరాన్ ఎకానమీలో విపరీతమైనటువంటి చాలా గొప్ప పాత్ర పోషించేటటువంటి ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా దెబ్బ కొట్టడం అనేది జరిగింది. దాంతోపాటు వాటి బ్యాంకింగ్ టైస్, దాంతో ఎకనామిక్ టైస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా దెబ్బ కొట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఇరాన్ యొక్క ఫారెన్ పాలసీ మ్యాక్సిమం ప్రెజర్ పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగిందండి. ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి విధించడం అనేది జరిగింది. 2018లో ఈ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దీని నుంచి యుఎస్ అనేది విత్డ్రా అవ్వడం అనేది జరిగిందండి. ఇక మీదట నేను ఈ న్యూక్లియర్ డీల్లో ఉండను, నేను శాంక్షన్స్ విధిస్తాను అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి ఇరాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు, ట్రంప్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పుల్ని మీరు చేయమాకండి, ఆ తప్పుల్ని కంపెన్సేట్ చేసే విధంగా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే జరుగుతాయో, ఇంటర్నేషనల్ ప్యాక్ట్స్ ఏవైతే జరుగుతాయో వాటికి గౌరవించే విధంగా ఉండండి అని చెప్పడం అనేది జరిగింది ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ యుఎస్ యొక్క న్యూ అడ్మినిస్ట్రేషన్కి. ఐ హోప్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి, దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్డ్గా ప్రతిదీ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. పర్ఫెక్ట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్పర్ట్స్ వాంట్ మోర్ యుఎస్ యాక్షన్ ఆన్ క్లైమేట్. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడుకుంటామండి. జాగ్రత్తగా వినండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్. ఏం లేదమ్మా, ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే కొత్తగా యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే అయ్యారో జో బైడెన్, ఈయన అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు అంటే మీకు ఆల్రెడీ నేను ప్యారిస్ అగ్రిమెంట్ గురించి చెప్పాను, ఈరోజు క్లాస్లో కూడా చెప్తాను, లాస్ట్లో వినండి, ఏం పర్లేదు. ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం ప్యారిస్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది. గ్లోబల్ వార్మింగ్ని మిటిగేట్ చేయడం కోసం చాలా కంట్రీస్ 195 కంట్రీస్ దీన్ని సైన్ చేయడం అనేది, అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దేనికోసం? క్లైమేట్ చేంజ్ మీద క్లైమేట్ చేంజ్ మీద యుద్ధం ప్రకటించడం కోసం. సో దీని నుంచి ట్రంప్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగిందండి. ట్రంప్ గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. ట్రంప్ గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పారు, ఈ క్లైమేట్ చేంజ్ అనేది ఒక బూటకం, ఇది కేవలం ఒక చైనా క్రియేట్ చేసినటువంటి ఒక మామూలు ఒక మాయ తప్ప అసలు నిజం కాదు, అసలు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ నిజం కాదు. మేము ఎకానమికల్ సూపర్ పవర్గా ఎదిగిపోతుంటే చైనా అనేది ఏం చేస్తుంది, మమ్మల్ని ఇది చేయడానికి క్లైమేట్ చేంజ్ అనే ఒక హాక్స్ని క్రియేట్ చేసింది అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు? ట్రంప్ గవర్నమెంట్ అప్పుడు చెప్పడం అనేది చెప్తూ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని ఏం చెప్పారు అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఇండియా అండ్ చైనా ఎటువంటి ఇది చేయనప్పటికీ, అసలు ముందుకు వెళ్ళనప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు, వాళ్ళకి చక్కగా హ్యాపీగా ఉంది. కానీ మా అమెరికా ఏదైతే ఉందో అమెరికా మీదే అందరూ వచ్చి పడుతున్నారని చెప్పి ఈయన కాస్త అలగడం అనేది జరిగింది. ఎవరు? ట్రంప్. అందుకోసమని ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఈయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా అయినటువంటి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో, ఈయన తన ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే చెప్పారండి. ఏం చెప్పారు? ప్యారిస్ క్లైమేట్ చేంజ్ ట్రీటీ ఏదైతే ఉందో, ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనిలో మళ్ళీ నేను జాయిన్ అవుతాము, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే నేను మళ్ళీ జాయిన్ అవుతానని చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉంటారో, ఎన్విరాన్మెంట్ లవర్స్ కానీ, దాంతోపాటు యూత్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బాగా వెల్కమ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మూవ్ అని చెప్పడం అనేది జరిగింది.
క్లైమేట్ చేంజ్ అనేది ఒక మనిషికో ఒక దేశానికో సంబంధించింది కాదు, మొత్తం మానవాళికి భూ ప్రపంచానికే సంబంధించింది. రైట్, ఇలాంటి వాటి నుంచి మీరు సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఒక బూటకు అని చెప్పి బయటకు వచ్చేస్తే మనం మొత్తం అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నేను ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దానిలో అమెరికాని మళ్ళీ చేరుస్తానని చెప్పి జో బైడెన్ చెప్పడం అనేది జరిగింది. అందుకే వీళ్ళందరూ యూత్ కానీ ఎన్విరాన్మెంటిస్టులు కానీ ఆయనకు ఓటేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎన్విరాన్మెంటిస్టులు చాలా డొనేషన్స్ కూడా ఈయన క్యాంపెయినింగ్కి ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఈయన మొత్తానికి పవర్లోకి వచ్చారు, ఇది పక్కన పెట్టండి. రైట్, అయితే చూడండి, కానీ ఎక్స్పర్ట్స్, ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఏం చేస్తున్నారంటే ప్యారిస్ అగ్రిమెంట్లోకి రావడమే కాదు, అమెరికా అనేది ఇంకా చాలా చేయాల్సి ఉంది. దేనికోసం? క్లైమేట్ చేంజ్ని, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కట్టడి చేయాలంటే అమెరికా చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంట యుఎస్ ఏదైతే ఉందో, అమెరికా ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటండి? ఏం లేదమ్మా, ద గ్యాసెస్ ద ట్రాప్ హీట్, వేడి ఏదైతే ఉంటుందో దాన్ని భూమి వాతావరణం బయటకు పంపకుండా ట్రాప్ చేసేటటువంటి ఇదేదైతే ఉంటుందో వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఎగ్జాంపుల్స్ మీరు CO2 తీసుకోవచ్చు, మీథేన్ తీసుకోవచ్చు, ఓజోన్ O3 తీసుకోవచ్చు, రైట్, NO2 తీసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవి హీట్ని ట్రాప్ చేస్తాయి. ట్రాప్ చేసి దాంతోపాటు H2O, నీటి ఆవిరి ఏదైతే ఉంటుందో అది కూడా ట్రాప్ చేసి భూమి వాతావరణం నుంచి బయటకు వెళ్ళనివ్వు. రైట్, సో దానివల్ల హీట్ అనేది ట్రాప్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది, ఐస్ బగ్స్ అనేవి కరుగుతున్నాయి, సీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐలాండ్ నేషన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్కే, వాటి తాలూకా అస్తిత్వానికే క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతుంది. సో క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క బాధ్యత. సో యుఎస్తో మొత్తం 195 కంట్రీస్ కలిపి దీన్ని ఒక ప్యారిస్లో ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. దాన్నే ఫేమస్గా ప్యారిస్ ప్యాక్ట్ ఆర్ ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. దేని మీద? ఇది క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ని కంబ్యాట్ చేయడం కోసం, గ్లోబల్ టెంపరేచర్స్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంచడం కోసం. గ్లోబల్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అది 2 డిగ్రీ సెంటిగ్రేడ్, అంటే ఓన్లీ ఐడియల్గా 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంచడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం అనేది, అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. రైట్, అయితే ఏం చెప్తున్నారు అంటే రీసెంట్గా మన ఎమిషన్ టార్గెట్స్ గురించి చూసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లైక్ UK, జపాన్ అండ్ యూరోపియన్ యూనియన్, ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఆల్రెడీ నెట్ జీరో ఎమిషన్స్ అనేవి, నెట్ జీరో ఎమిషన్ అనేటటువంటి టార్గెట్ని 2050 కల్లా పూర్తి చేస్తామని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈజ్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్? మీకు వెంటనే డౌట్ వస్తుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదండి, ఒక కంట్రీలో మీకు కంపెనీలు ఉంటాయి, అంతేనా? కంపెనీలు ఉంటాయి. కంపెనీలు ఏం చేస్తాయి? ఎమిషన్స్ వదులుతాయి. రైట్, ఒక కంపెనీ అనేది ఎమిషన్స్ వదులుతుంది. చూడండి, ఒక కంట్రీ వదిలేటటువంటి కార్బన్ ఎమిషన్స్, రైట్, ఆ కంట్రీ ఎంత ఎమిషన్స్ వదులుతుందో అంత ఎమిషన్స్ షుడ్ బి ఈక్వల్ టు ఆ కంట్రీ ఆ ఎమిషన్స్ని మిటిగేట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అంటే కార్బన్ అనేది ఎలా ఇదవుతుంది? ట్రీస్ ఏవైతే ఉంటాయో ట్రీస్ని ప్లాంట్ చేయడం కానీ, చర్యలు ఏవైతే ఉంటాయి పలానా చర్యలు తీసుకోవడం కానీ ఏవైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎంత వదులుతుందో అంతా మళ్ళీ లోపలికి తీసుకోవాలి. రైట్, ఒక కంట్రీ ఎంత కార్బన్ ఎమిషన్ అనేది వదులుతుందో మళ్ళీ అది లోపలికి, మళ్ళీ వాటి చెట్లు నాటడం, మళ్ళీ అవి తీసుకోవాలి. రైట్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని నెట్ జీరో ఎమిషన్ అంటామండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ నెట్ జీరో ఎమిషన్ని అచీవ్ చేస్తామని చెప్పి ఇవన్నీ 2050 కల్లా ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇక చైనా చూసుకుంటే చైనా కూడా 2060 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో దానిని మేము అచీవ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అయితే యుఎస్ మీరు చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ద గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ అండి, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. రైట్, అయితే ఇండియా ఎక్కడుంది సార్?
ఇండియా యూఎస్ని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది, యూఎస్ ఇంకా చాలా చేయాలని చెప్తుంది. మరి ఇండియా ఎక్కడుందంటే ఇండియా చాలా మంచి పొజిషన్లో ఉందండి. ఇండియా షేర్ ఎంత అంటే గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో ఎంత షేర్ అంటే ఓన్లీ 6%. రైట్, ఇండియా అనేది సిగ్నిఫికెంట్గా తన ట్రీ కవర్ ఏదైతే ఉంటుందో ట్రీ కవర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. వెహికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే BS6 స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది, వాటి గైడ్లైన్స్ ఇచ్చేయడం అనేది జరిగింది. రెడ్యూస్డ్ ఎమిషన్స్ అనేవి తగ్గించడం అనేది జరిగింది. రైట్, ఇలాంటివన్నీ చేయడం అనేది జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ G20 కంట్రీ. రైట్, అట్ ప్రజెంట్ ఇండియా ఈజ్ ద ఓన్లీ G20 కంట్రీ హూజ్ ప్యారిస్ ప్లెడ్జ్ 2030 2030 కల్లా పలానా పూర్తి చేస్తామనేటటువంటి టార్గెట్ ఉంది చూసారు. ఆ టార్గెట్ని చేరుకునే దశలో ఎవరున్నారంటే ఇండియా ఒక్కటే ఉంది. ఇండియా ఒక్కటే వడివడిగా ముందుకు అడుగులు వేయడం అనేది జరుగుతుంది, చాలా ఫాస్ట్గా అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. ఎవరండి? ఇండియా. ఇది నిజంగా మనం చాలా ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం, మన అథారిటీస్ కానీ మన గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి గైడ్లైన్స్ కానీ ఇవన్నీ. రైట్, సో ఇండియా గురించి మీకు చెప్పడం అనేది జరిగింది, యూఎస్ గురించి చెప్పడం అనేది జరిగింది, దాంతోపాటు నెట్ జీరో ఎమిషన్స్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఒక్కసారి ప్యారిస్ అగ్రిమెంట్ గురించి ఎగ్జామ్లో అడుగుతారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. జాగ్రత్తగా ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు సైన్ చేశారు అంటే 2016లో 2016లో సైన్ చేయడం అనేది జరిగింది. రైట్, ఎందుకు దేనికి కంపేర్ చేయడానికి అంటే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో వాటికి ఎగనెస్ట్గా ఒక ఫ్రేమ్వర్క్, గైడ్లైన్స్, టార్గెట్స్ మీట్ అవుదామని చెప్పి దీన్ని చేయడం అనేది జరిగింది. రైట్, ఇట్ ఈస్ ఏ మల్టీలాటరల్ అగ్రిమెంట్ అండి. మల్టీలాటరల్ అగ్రిమెంట్ అంటే ఏంటి? వివిధ దేశాలు చేసుకున్నటువంటి ఒప్పందం. మల్టీలాటరల్ అంటే వివిధ దేశాలు, ఎక్కువ దేశాలు అనేది అర్థమైందా? ఈ మల్టీలాటరల్ అంటే మొత్తం ఎన్ని కంట్రీస్ చేసుకున్నాయంటే 195 కంట్రీస్ ఈ ఒప్పందాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ 195 కంట్రీస్లో 189 కంట్రీస్ సైన్ చేశాయి, ఇంకో 6 కంట్రీస్ దే ఆర్ యెట్ టు రాటిఫై, ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంది. రైట్, దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ని దీన్ని ఎందుకంటే సైన్ చేశారు? టు రెడ్యూస్, మిటిగేట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే నేను చెప్పాను, ద గ్యాసెస్ ద ట్రాప్ హీట్. రైట్, ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ టెంపరేచర్స్ వరల్డ్ వైడ్గా టెంపరేచర్ ఇంక్రీజ్ని ఎంతలోపు ఉంచాలని చెప్పి ఇందాకే చెప్పాం, 2 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల. ఐడియల్లీ ఎంతండి? లెస్ దాన్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల ఉంచడానికి ప్రతి కంట్రీ ప్రయత్నాలు అనేవి చేయాలి. రైట్, ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏం చెప్పింది అంటే ప్రతి ఒక్క కంట్రీ తమ తాలూకా టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు తమ తాలూకా గైడ్లైన్స్ అనేవి ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి, ఓన్ టార్గెట్స్ అనేవి పెట్టుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం UN FCCCలో ఉన్నటువంటి మొత్తం 195 కంట్రీస్ దీన్ని సైన్ చేయడం అనేది జరిగింది. బట్ రాటిఫై చేసిన ఓన్లీ 189, ఆమోదించినవి ఇంకొక 6 ఇంకా ఆమోదం తెలపాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఏ మల్టీలాటరల్ అగ్రిమెంట్ విత్ ఇన్ UNFCCC అండి, అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. రైట్, దీనిలో విత్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఎ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్. వరల్డ్ మొత్తం ప్రపంచ దేశాలని ఒక వేదిక మీదకి వచ్చి వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ మీద కానీ గ్లోబల్ వార్మింగ్ మీద కానీ తమ యుద్ధాన్ని ప్రకటించడం అనేది జరిగింది. కంబాట్ చేస్తామని ఒక ప్రామిస్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ ప్రామిస్ తీసుకున్నటువంటి ఇదేంటి, ప్యాక్ట్ ఏంటి అని అడిగితే ప్యారిస్ అగ్రిమెంట్ అండి, ప్యారిస్ ప్యాక్ట్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ఆర్టికల్స్ మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరిగింది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అండి. మీకు మా హిందూ అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే దీన్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఐ హోప్ ఈరోజు హిందూ అనాలిసిస్ సెషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ అండి. బాయ్.